గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టోటల్గా ఈ వీడియోలో టీఎస్ ఈసెట్ 2024 కౌన్సిలింగ్కి కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్, సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కానీ చూస్తున్నట్టయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి టీఎస్ ఈసెట్ 2024కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది అయితే కావాలి. నెక్స్ట్ టీఎస్ ఈసెట్ 2024కి సంబంధించిన హాల్ టికెట్, అండ్ వాటి తర్వాత ఏంటంటే మనకి మార్క్ షీట్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి అయితే కూడా కావాల్సి ఉంటుంది. ఏదైతే మీ యొక్క డిగ్రీ కావచ్చు, ఇంటర్ అండ్ 10th క్లాస్కి సంబంధించి మార్క్ షీట్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్, అదేవిధంగా ట్రాన్స్ఫర్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి క్లాస్ 10 అండ్ 12కి సంబంధించి పాసింగ్ సర్టిఫికేట్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కూడా తీసుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి రీసెంట్గా మీరు దిగిన 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఐడి ప్రూఫ్ కోసం మీ యొక్క ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాష్ రిజర్వేషన్ కోసం కేటగిరీ సర్టిఫికేట్ అనేది అయితే కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ కోసం, మీ సేవకల్లి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఫీజు రియంబర్స్మెంట్ ఏమన్నా అప్లికబుల్ ఉంటే సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంకా మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇఫ్ అప్లికబుల్ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కూడా మనకి టీఎస్ ఈసెట్ 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడైతే కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ అప్పుడైతే కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే మనకి యూజ్ అయితే అవుతాయి. సో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే సో ఒరిజినల్స్తో పాటు ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అయితే కూడా తీసైతే మీరు జిరాక్సెస్ అయితే కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదైతే కూడా కంప్లీట్గా టీఎస్ ఈసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. వీడియోలో అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.